ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లి వాటన్నిటిపైన కూడా విజయం సాధించి ఏ విధంగా అయితే దుష్ట శిక్షణ జరిగిద్దో శిష్ట రక్షణ జరిగిద్దో అదే విధంగా ఇవాళ దేవతలు కదలాడేటువంటి ఆ రాజధానిలో తిరిగి మళ్ళీ మంచి రోజులు వచ్చినటువంటి పరిస్థితిగా రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకే ఒక్క పార్టీ, ఒకే ఒక్క నాయకుడు, ఆ నాయకుడు సైన్యం మాత్రమే కన్నీరు మొత్తం కూడా రక్తంగా కారుస్తున్నటువంటి పరిస్థితి. ఇక మాకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్లేసే లేదని బాధపడుతున్నటువంటి పరిస్థితి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజమే, మీవే గన్స్, గన్నులు మీవే, గండ్రగొట్టలు మీవే. మాది రాజ్యాంగం, అభివృద్ధి నిరంతరం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి మీకు కావాల్సిన గన్నులు అవన్నీ కూడా వేరే ప్రాంతంలో దొరికితే మీరు వెళ్ళి ఆ గన్నులు బొన్నులు ఉంటే అక్కడ కొనుక్కోమని చెప్తూ మరొకసారి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఎన్డీఏ కూటమికి అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పోరాటం చేస్తారట వైఎస్ఆర్సీపీ. కోర్టులో ఒక సంఘటన జరిగిందండి. ఒకటి తల్లిదండ్రులని చంపేసి కోర్టుకు వచ్చి జడ్జి గారితో, అయ్యా నేను తల్లిదండ్రులే అనాథిని, నా పైన దయ చూపండి అన్నట్టుంది. రైతుల్ని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాపించి వాళ్ళకి అంటే రైతుకి పొలం బిడ్డతో సమానం అండి. అటువంటి బిడ్డను కూడా ఇబ్బంది చేసినటువంటి వీళ్ళు ఈ రోజున రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ రైతు అయితే మీరు మాట్లాడుతున్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి. మీకు అండగా ఉంటాం, మీ తరపున పోరాడతాం, మాతో పాటు కలిసి రండి. చీపుర్లు తిరగేసి కొడతారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి వాళ్ళకి ఆ అవకాశమే లేదు. ఏ విధంగా అయితే తల్లిదండ్రులు చంపి జడ్జి గారిని వేడుకుంటానో అదే టైపులో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే గొప్ప ఎగ్జాంపుల్ ఏదంటే వీళ్ళు చెప్పేటువంటి మాటలే. ఓకే, నాగార్జున గారు.